అది ఎవరు అసలు ప్లాన్ చేసింది? జగన్మోహన్ రెడ్డే కదా. అసలు అది కడుతుంది ఎన్హెచ్ఐ, నేషనల్ హైవేస్. ప్లాన్ చేసింది ఈ రూట్ అన్నది జగనే కదా. మరి క్రెడిట్ ఇస్తారా? వాళ్ళకి అది ఒక అలవాటు అంతే. జరిగే మంచి మాది, చెడు ఎదురోడిది. దాన్ని వాళ్ళకి సంబంధించిన మీరు ఇది ఎట్లా ఉంటదంటే సంప్రదాయబద్ధమైనటువంటి కేడర్ వాళ్ళకు ఉంటారు. అసలు పార్టీ నుంచి ఒక మ్యాటర్ వస్తే ఇక అది అలాగ మింగేస్తారు. అలాగే ఆలోచిస్తాడు వాళ్ళు. రెండవ ఆలోచన కూడా ఉండదు అది. కార్పొరేట్ కళాశాలల్లో పాఠ్యాంశాలు చదివే పిల్లలు ఎట్టయితే 2 రోజులు 6 అని గనక పొరపాటున అచ్చుతప్పు వచ్చి రాస్తే అదే చదువుతాడు. అవసరమైతే పేక్ కోసుకుంటానికి రెడీ ఉంటాడు. మా స్కూల్లో అంతే చెప్పారు, 2 రోజులు 6 కావాలంటే నువ్వు ఆల్ఫా దీంట్లో అంకగణితంలో మార్చి అంటారు. అట్లాగ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి అట్లా లేరు. వీళ్ళు ఏంటంటే 40-50 ఏళ్ల పార్టీ. కాబట్టి మీరు మన పార్టీ బాగుండాలంటే మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు చూడండి, ఆ ఫీలింగ్ ఉండాలి, నేనేం చేసినా రైట్ అనుకోవాలి అని. ఈయనకి అది చూసినే వచ్చింది నేనేం చేసినా రైట్ అని. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు అనడానికి లేదు, ఇక్కడ జరుగుతుంది. కానీ రీసర్వే లాంటి విషయాల్లో నిజంగా క్రెడిట్ చోరీయా లేదు అంటే కేంద్రం చెప్పింది కాబట్టి చెయ్య